గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం సీనియర్ R&D ట్రేడ్ బిట్స్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ మన ప్రిన్సిపల్ సార్ ఒక గ్రూప్ యాడ్ చేసి ఆ గ్రూప్లో ప్రతిరోజు కొన్ని బిట్స్ ప్రతి ట్రేడ్కి పంపిస్తున్నారు. అవి ఎగ్జామ్స్లో వస్తాయి కాబట్టి మేము ఆ బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇవి జాగ్రత్తగా వినండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్? వాతావరణంలో ఆక్సిజన్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఆక్సిజన్ యొక్క కూర్పు ఏమిటి అనేది దీని అర్థం. ఆప్షన్స్: ఏ 11%, బి 21%, సి 31%, డి 41%. మనకు ఆన్సర్ వచ్చేసి బి 21%. మనకు వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉంటుంది, ఆర్గాన్ 0.93% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ బిట్. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏడిపి? ఏడిపి యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో మొదటిది ఏ ఆపరేటర్స్ డ్యూ పాయింట్, బి అడ్వాన్స్ డిటెక్షన్ ప్రాసెస్, సి అడ్వాన్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రాసెస్, డి అప్లయన్సెస్ డ్యూరబిలిటీ ప్రమోషన్. మనకి ఆన్సర్ వచ్చేసి ఏ ఆపరేటర్స్ డ్యూ పాయింట్. అంటే ఏంటంటే ఉపకరణం మంచు బిందువు అని అంటారు తెలుగులో. నెక్స్ట్ వన్, which design data is used for indoor air in summer air conditioning? సమ్మర్ సీజన్లో మనకు ఏ డిజైన్ డేటాను, ఇండోర్ గాలి కోసం ఏ డిజైన్ డేటాను ఉపయోగిస్తారు? మనకి జనరల్గా సమ్మర్ సీజన్లో మనం చూసినట్టయితే ఎవరైనా ఎక్కువగా మనకి ఏది వాడతారో మనందరికీ జనరల్గా తెలుసు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఏ 20 degrees centigrade ±1 degree centigrade and 30% RH. Option B 22 degrees centigrade ±1 degree centigrade and 40% RH. Option C 24 degrees centigrade ±1 degree centigrade and 50% RH. Option D 21% centigrade ±1 degree centigrade and 50% RH. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఈ ఆప్షన్ సి అనేది మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే కనుక మనకి ఈ ఆప్షన్ 24 డిగ్రీ సెంటిగ్రేడ్ ±1 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 50% RH ఉండడం వలన మనకి హీట్ అనేది అక్కడ ఉన్న హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి ఎటువంటి లో హై వోల్టేజ్ అనేవి ఏవి రాకుండా మనకి ఈ 24 డిగ్రీస్ ఆప్షన్ సి అనేది మనకి వాతావరణంలో మనకి కూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందుకని ఎవరైనా సమ్మర్ సీజన్లో ఈ డేటాని 24 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ±1 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 50% RH ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, విచ్ అట్మాస్ఫియరిక్ స్టాండర్డ్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ఎయిర్ వెలాసిటీ? వాతావరణంలో స్థిరమైన గాలి ఎంతవరకు ఉంటుంది? వాతావరణంలో which atmospheric standard air is used in calculating air velocity? గాలి వేగాన్ని వాతావరణంలో స్థిరమైన గాలి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడుతుందా పడవా అని మనం అనుకోవచ్చు. ఆప్షన్స్ చూద్దాం. 23 degrees centigrade and 760 mm, 22 degrees centigrade and 760 mm, 21 degrees centigrade and 760 mm. ఆప్షన్ డి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 760 mm. ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి మనకి ఎందుకు అంటే కనుక వెలాసిటీ యొక్క ఫార్ములా అన్నమాట. మనకు వెలాసిటీ యొక్క ఫార్ములాని బట్టి మనం చూసుకుంటే కనుక మనకి ఈ విధమైన ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, 5
Which types of heat are considered for occupants heat gain in AC space? Which types of heat are considered for occupants heat gain in AC space? AC space లో హీట్ అనేది మనకి వేడి పెరుగుదల కోసం ఏ హీట్ని ఉపయోగిస్తాం? ఏసీ స్పేస్లో వేడి పెరుగుదల కోసం ఏ వేడిని మనం పరిగణిస్తాం? ఆప్షన్స్: ఏ రేడియంట్ అండ్ లేటెంట్ హీట్, బి సెన్సిబుల్ అండ్ లేటెంట్ హీట్, సి సెన్సిబుల్ అండ్ రేడియంట్ హీట్, డి స్పెసిఫిక్ అండ్ సెన్సిబుల్ హీట్. మనకి ఆన్సర్ వచ్చేసి B, sensible and latent heat. Next one. What is the minimum quantity of fresh air needed per person in comfort AC? ఒక వ్యక్తికి కంఫర్ట్ ఏసీలో తాజా గాలి యొక్క కనీస పరిమాణం ఎంత ఉంటుంది? ఒక వ్యక్తికి కంఫర్ట్ ఏసీలో కావలసినటువంటి తాజా గాలి యొక్క కనీస పరిమాణం ఎంత ఉంటుంది? ఆప్షన్స్: ఏ 3 to 4.5 CFM, బి 4 to 5.5 CFM, సి 5 to 7.5 CFM, డి 2 to 3.5 CFM. మనకి ఆన్సర్ వచ్చేసి సి 5 to 7.5 FM. ఎందుకు అని మనం అనుకోవచ్చు. ఈ కంఫర్ట్ ఏసీలో 3 టైప్స్ ఆఫ్ ఎయిర్ టెంపరేచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే OAT, RAT, MAT. ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో ఫస్ట్ వచ్చేసి OAT అంటే అవుట్ సైడ్ ఎయిర్ టెంపరేచర్, RAT అంటే రివర్స్ ఎయిర్ టెంపరేచర్, MAT అంటే మిక్స్డ్ ఎయిర్ టెంపరేచర్. ఈ మూడు విధాలైన టెంపరేచర్స్ ఉంటాయండి. ఈ మూడు టెంపరేచర్ల యొక్క విలువ ఎంత ఉంటుందంటే ఫస్ట్ వన్ OAT యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 100 డిగ్రీస్ ఫారెన్హీట్. నెక్స్ట్ వచ్చేసి RAT యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 80% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ MAT యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 75 ఉంటుంది. ఈ మూడు విధంగా వీటి టెంపరేచర్లు ఉంటాయి. ఈ టెంపరేచర్ని కనుక మనం ఫార్ములా ప్రకారం చేస్తే మనకు ఈ ఆప్షన్ సి అనేది ఫైనల్ గా ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్. హౌ ద రెసిప్రోకల్ ఆఫ్ ఎయిర్ డెన్సిటీ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ సైకోమెట్రిక్ చార్ట్. సైకోమెట్రిక్ చార్ట్ లో పరస్పరం ఇవి ఎలా రన్ అవుతాయి? ఆప్షన్స్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ, స్పెసిఫిక్ హీట్ రేషియో, సెన్సిబుల్ హీట్ రేషియో, స్పెసిఫిక్ వాల్యూమ్ ఫర్ యూనిట్ మాస్. ఆన్సర్ వచ్చేసి డి స్పెసిఫిక్ వాల్యూమ్ ఫర్ యూనిట్ మాస్. నెక్స్ట్ వన్. ఎయిత్ వన్. విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద స్కేల్ మార్క్డ్ along x. మనకి చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో x అనే ఒక పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ ఏంటనేది మనం ఇక్కడ చెప్పాలని చెప్తున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఎంట్రోపీ, బి ఎంథాల్పీ, సి లేటెంట్ హీట్, డి సెన్సిబుల్ హీట్. ఫస్ట్ వన్ ఎంట్రోపీ. ఈ ఎంట్రోపీ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఈ ఎంట్రోపీ ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏంటంటే కొన్ని సమ్మేళనాలను మిక్స్డ్ ఎంథాల్పీగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లేటెంట్ హీట్ అంటే లేటెంట్ హీట్ అనేది టెంపరేచర్ మారకుండా ద్రవాన్ని లిక్విడ్గా కానీ ద్రవాన్ని ఘనంగా కానీ ఒక వే నుంచి ఇంకో వేకి టెంపరేచర్ మారకుండా లేటెంట్ హీట్ అనేది మారుస్తుంది. సెన్సిబుల్ హీట్ అంటే మనకు తెలిసిందే సున్నితంగా మూవ్ అయ్యే హీట్, సున్నితమైన హీట్. సో ఆన్సర్ వచ్చేసి బి ఎంథాల్పీ. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇలా 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 సమ్మేళనాలను కలిపారు. ఈ కలిపిన సమ్మేళనాలు ఎక్స్ పాయింట్ గా ఇచ్చారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బి ఎంథాల్పీ అవుతుంది. నెక్స్ట్ వన్.
9. Which instrument is used to measure the velocity pressure of air in ducting system? ఆప్షన్స్ చూద్దాం. నానోమీటర్, పీటార్ ట్యూబ్, బారోమీటర్, బోర్డెన్ ట్యూబ్. మనకి అసలు క్వశ్చన్ చూసినట్టయితే ఏంటంటే గాలి వేగంలో ఒత్తిడిని ఏ ఇన్స్ట్రుమెంట్తో కొలుస్తాము అనేది మన క్వశ్చన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వెలాసిటీ ప్రెజర్ ఆఫ్ ఎయిర్ ఇన్ డక్టింగ్ సిస్టమ్. గాలి వేగంలో ఒత్తిడిని దేంతో కొలుస్తాము అని మనకి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి నానోమీటర్, పీటార్ ట్యూబ్, బారోమీటర్, బోర్డెన్ ట్యూబ్. నానోమీటర్ గురించి చెప్పుకుంటే కనుక నానోమీటర్ అనేది లెంత్లను కొలవడానికి ఉపయోగిస్తారండి. దేన్ని కొలవడానికి? లెంత్లను కొలవడానికి. పీటార్ ట్యూబ్ అంటే తేమని వీటిని కొలవడానికి ఇవి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బారోమీటర్ అంటే కనుక ఇవి అట్మాస్ఫియర్ ప్రెజర్స్ ని కొలవడానికి ఉపయోగిస్తారు. బోర్డెన్ ట్యూబ్ అంటే లిక్విడ్స్, కెమికల్స్ ఇలాంటి వాటిని కొలవడానికి ఉపయోగిస్తారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి బి, పీటార్ ట్యూబ్. గాలి వేగంలో ఒత్తిడిని కొలవడానికి ఈ పీటార్ ట్యూబ్ ని వాడతారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ ద హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్? గాలిలో తేమను కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తాం? గాలిలో తేమను కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తాం? ఆన్సర్ బారోమీటర్, మానోమీటర్, హైగ్రోమీటర్, హైడ్రోమీటర్. ఫస్ట్ వన్ బారోమీటర్. మనం ఇంతకు ముందు బిట్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మానోమీటర్. ఈ మానోమీటర్ అనేది డిఫరెంట్గా వేరే వాటిని కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ అనేది గాలి యొక్క తేమను కొలవడానికి ఉపయోగిస్తారు. సో ఫైనల్లీ ఆన్సర్ ఈస్ హైగ్రోమీటర్. నెక్స్ట్ వన్. విచ్ psychometric process takes place if the air is passed through hygroscopic chemicals? హైగ్రోస్కోపిక్ కెమికల్స్ అనే రసాయనాల ద్వారా గాలిని దాటితే మనకి ఏ విధమైన సైకోమెట్రిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది ఈ వీటి యొక్క మీనింగ్ అని. ఆప్షన్స్ చూద్దాం. సెన్సిబుల్ హీట్ ఆఫ్ ఎయిర్, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్, సి హీటింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ఎయిర్, డి హీటింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్. మనకి ఆన్సర్ వచ్చేసి డి, హీటింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్. నెక్స్ట్ వన్. Which process increases the specific humidity of air at constant dry bulb temperature? Constant dry bulb temperature దగ్గర హ్యూమిడిటీ పెరిగే ఏ ప్రాసెస్ ద్వారా హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది? కాన్స్టెంట్ డ్రై బల్బ్ దగ్గర ఏ ప్రాసెస్ హ్యూమిడిటీని పెంచుతుంది? ఆప్షన్స్ వచ్చేసి హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్, సెన్సిబుల్ కూలింగ్ ఆఫ్ ఎయిర్, సెన్సిబుల్ హీటింగ్ ఆఫ్ ఎయిర్, డిహ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్. మనకి తేమని పెంచడానికి ఏ ప్రాసెస్ మనకి అవైలబుల్గా ఉంటుంది? హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్. Thirteenth one. Which process decreases the dry bulb temperature of air at constant specific humidity? మళ్ళీ ఒకసారి చూడండి. Which process decreases the dry bulb temperature of air at constant specific humidity? ఏ హ్యూమిడిటీ యొక్క గాలిలో ఏ ప్రాసెస్ దీని యొక్క స్వభావాన్ని తగ్గిస్తుంది? హ్యూమిడిటీ యొక్క స్వభావాన్ని గాలిలో ఏ ప్రాసెస్ తగ్గిస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఏ హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్, సెన్సిబుల్ కూలింగ్ ఆఫ్ ఎయిర్, సెన్సిబుల్ హీటింగ్ ఆఫ్ ఎయిర్, డిహ్యూమిడిఫికేషన్ ఆఫ్ ఎయిర్.
మనకి ఇక్కడ ఉన్న ప్రాసెస్లో మనకి ఏ ఆన్సర్ కరెక్ట్గా ఉంటుందో మీరే చూడాలి. ఇక్కడేమో ఇందాక వచ్చే బిట్లో వచ్చేసి హ్యూమిడిఫికేషన్ కోసం, మనం పెరుగుదల కోసం, ఇక్కడ దీని యొక్క స్వభావం తగ్గడం కోసం. హ్యూమిడిఫికేషన్ అనేది తగ్గాలంటే మనకేం కావాలి? సెన్సిబుల్ కూలింగ్ ఆఫ్ ఎయిర్. సో ఆన్సర్ ఈస్ బి, సెన్సిబుల్ కూలింగ్ ఆఫ్ ఎయిర్. నెక్స్ట్ వన్, 14th one. What is the name of part marked as X in a fan coil unit? మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ కాయిల్ యూనిట్ డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో మనకి ఒక పాయింట్ అనేది ఇచ్చి దాన్ని X గా గుర్తించారు. ఆ X గా గుర్తించిన ఒక పాయింట్ ని ఏంటి, ఇదేంటి, ఈ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఫ్యాన్ స్క్రోల్, బి ఫిట్టర్ ఫ్యాన్, సి మెయిన్ డ్రైన్ ప్యాన్, సి డి కాయిల్స్ ఫ్యాన్ మోటార్. చూడండి మనకి ఇక్కడ ఇచ్చిన యొక్క పార్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. మనకి ఇది ఇక్కడ ఏముంది, మనకి ఏమి ఎక్స్ గా నోటీస్ చేశారనేది మనకు కనిపిస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఫ్యాన్ స్క్రో, ఏ. నెక్స్ట్ వన్, 15th bit. What is the direction of air flow delivered in a centrifugal blower? సెంట్రిఫ్యూగల్ బ్లోయర్ లో గాలి యొక్క వాయువు యొక్క ప్రవాహ దిశ ఏ విధంగా ఉంటుంది? సెంట్రిఫ్యూగల్ బ్లోయర్ లో వాయువు యొక్క ప్రవాహ దిశ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దాం. parallel to the shaft, perpendicular to the shaft, inclined through of air vertically, inclined through of air horizontally. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. parallel to shaft ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, perpendicular to the shaft ఇచ్చాడు. సో మనకి B is the right answer. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటేనే కనుక మనకి ప్రాసెస్ అనేది రన్నింగ్ అవుతుంది. ఇలా ఉన్నా ప్యారలల్ గా ఉన్నా కూడా మనకి అవ్వదు కాబట్టి సో ఆన్సర్ ఇస్ బి, పర్పెండిక్యులర్ టు ద షాఫ్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మిగతావి మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.